Hello everyone, welcome to Sankalp Academy for Competitive Exams. ఈ వీడియోలో మనం ఏంటి అనంటే రాబోయే జేఓఏ ఎగ్జామ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ తెలుసుకుందాం. ఓకేనా? ప్రీవియస్గా మనకి ఏంటి అనంటే టీఎస్ జెన్కో, ట్రాన్స్కో అండ్ ఎస్పీడీసీఎల్ బేస్డ్గా కొన్ని ఎగ్జామ్స్ జరిగాయి జేఓ రిలేటెడ్. ఓకేనా? సో మనము ప్రీవియస్గా అలాగే ఏంటి అనంటే ఎన్పీడీసీఎల్ ఎగ్జామ్ కూడా జరిగిందనమాట. ఓకే, సో ఆ ఓరియంటేషన్తోని ఓకే ఎన్పీడీసీఎల్ ఎలా కండక్ట్ చేశారో చూసి ఓకే ఆ బేస్డ్గానే మనకి ఫర్దర్గా జేఓ ఎగ్జామ్ వచ్చే నోటిఫికేషన్ ఎలా ఉండబోతుందో కూడా ఒకసారి చూద్దాం. ఫైన్. ఓకే, సో ఇక్కడ నేను తీసుకుంది ఏంటి అనంటే ఎన్పీడీసీఎల్ నోటిఫికేషన్. సో ప్రాబబ్గా మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అనంటే టీఎస్ ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ అనమాట. సో ఆల్మోస్ట్ లాస్ట్ టైం ఎన్ని పోస్టులతో వచ్చిందో ఈసారి కూడా అన్ని పోస్టులతో రావచ్చు. సో దానికోసం మనం ఇప్పటి నుంచే ప్రిపేర్డ్గా ఉంటే మనకి ఏంటి అనంటే కాంపిటీషన్ని ఈజీగా ఫేస్ చేయొచ్చు, రైట్? ఒకసారి ప్రీవియస్గా ఉన్న ఈ ఎన్పీడీసీఎల్ నోటిఫికేషన్ని చూద్దాం. ఓకే ఫైన్. సో బేసికల్గా దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అని అంటే బీకామ్ ఫస్ట్ క్లాస్లో అండ్ ఎంకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే సిఏకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఏజ్ రిలేటెడ్ చూస్తే ఏంటి అంటే 18 to 44 ఇయర్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ రీసెంట్గా వచ్చిన ఒక చిన్న చేంజ్ ఏంటి అని అంటే +2. ఓకే, సో 18 to 46 ఇయర్స్ వాళ్ళు ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఫైన్. ఓకే, అండ్ ప్రీవియస్గా ఇదేంటి అంటే టీఎస్ ఎన్పీడీసీఎల్ కదా, కాబట్టి ఏంటి అంటే తెలంగాణలోని ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, సో నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఏంటి అని అంటే నార్థన్ తెలంగాణకి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉన్న ఆస్పిరెంట్స్ మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ పొందుతారనమాట. సో ఒకవేళ ఎస్పీడీసీఎల్ అంటే ఇప్పుడు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అయినా మన మహబూబ్ నగర్, హైదరాబాద్, ఓకే, నల్గొండ అండ్ అలాగే మెదక్, ఓకే, అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ పొందుతాయి. ఫైన్. సో దాంట్లో ఉన్న ఆస్పిరెంట్స్ ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఆస్పిరెంట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఎవరైతే ఈ నార్థన్ తెలంగాణకు సంబంధించిన ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ దే విల్ బీ కన్సిడర్డ్ యాజ్ నాన్ లోకల్స్. ఓకేనా? సో మీకు నాన్ లోకల్ కేటగిరీలో ఒక 5% ఉంటుందా, 10% ఉంటుందా కోటా ఉంటుంది కదా, ఆ కోటాలో మీరు ఎలిజిబిలిటీ పొందుతారు. ఫైన్. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అని అంటే బేసికల్గా ఇంతకుముందు ఇది ఏంటి అంటే 100 మార్క్స్కి ఉంది. సో ఫ్యూచర్లో కూడా మనం 100 మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ 100 మార్క్స్లో ఓకేనా 100 మార్క్స్లో 80-20 ఉంటుందన్నమాట. సో సెక్షన్ ఏలో ఏంటి అని అంటే కోర్ అకౌంట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఓకే, ఆడిటింగ్ కానీ అకౌంటింగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే 80 మార్క్స్కి ఉంటాయి అన్నమాట. ఓకేనా? అండ్ ఈ 20 మార్క్స్లో ఏంటి అని అంటే మనకి జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ అబిలిటీ ఉంటుంది. ఫైన్. న్యూమరికల్ అబిలిటీ ఉంటుంది. ఫైన్. అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో రీసెంట్గా చూసిన మనం ఎగ్జామ్స్ అన్నీ కూడా ఏంటి అంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటున్నాయి కదా, సో ప్రాబబ్గా మనం జేఏఓ కూడా అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి అంటే ప్రీవియస్గా చాలా మటుకు ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో జరిగాయి. ఒక 1 or 2 ఎగ్జామ్స్ తప్పితే మిగతా అన్నీ కూడా ఇంగ్లీష్లో జరిగాయి. ఓకే, సో ఈసారి కూడా ఈ ఎగ్జామ్ని మనం ఇంగ్లీష్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైన్. సో ఒకవేళ బైలింగ్వల్ ఇస్తే సో చాలామంది ఆస్పిరెంట్స్కి అది హెల్ప్ అవుతుంది కూడా, రైట్? ఓకే, సో ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్ ఎలా ఉంటుంది? సో మనం ఏ ఎగ్జామ్స్ చూసినా కూడా మనకి ఏంటి మినిమం ఇన్ని మార్క్స్ రావాలి బేస్డ్ ఆన్ కేటగిరీ. సో ఫస్ట్ ఓసీ వాళ్ళు ఏంటి ఒక 40% రావాలి. ఓకే, నెక్స్ట్ బీసీకి ఒక 35%, ఎస్సీ ఎస్టీ అండ్ పీహెచ్ కేటగిరీ వాళ్ళకి 30% మార్క్స్ అనేవి మినిమం మార్క్స్గా కన్సిడర్ చేస్తారు. ఓకేనా? సో అలా మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళని మెరిట్ లిస్ట్, వాళ్ళల్లో మెరిట్ ఎవరుంటే వాళ్ళని కన్సిడర్ చేసి పోస్టింగ్స్ ఇస్తారు. ఫైన్. అండ్ పే స్కేల్ వచ్చేసి ఏంటి అని అంటే ఇంతకుముందు 34,630 ఉండేది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి అంటే వచ్చే నోటిఫికేషన్లో మనకి 2022 పిఆర్సీ బేస్డ్గా ఈ సాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫైన్. ఓకే, సో మనం ఏంటి అని అంటే
ఫర్దర్ వీడియోస్లో, ఈ వీడియోలో ఏంటి అంటే జస్ట్ బేసిక్గా ఎన్పిడిసిఎల్ ప్రీవియస్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా, దాని బేస్డ్గా వచ్చే ఎగ్జామ్కి మనకు నోటిఫికేషన్ ఎలా ఉండొచ్చు, క్రైటీరియాస్ ఏంటి అనేది చూసాము, రైట్. సో నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే మనం విల్ లుక్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్, సిలబస్ ఎలా ఉంటుంది, ఓకే, మా కోర్స్ ఎలా ఉంటుంది, ఓకే. సో మేము ఆన్లైన్లో ఎలా ప్రొవైడ్ చేస్తాము, మెటీరియల్ ఎలా ప్రొవైడ్ చేస్తాము, టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తాము, అన్ని ఆస్పెక్ట్స్ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ అస్, ఓకే, ఆన్ దిస్ నంబర్, ఓకే. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు కోర్స్ డీటెయిల్స్ కానీ లేకపోతే ఇంకేదైనా క్వైరీస్ ఉంటే కూడా యూ కెన్ ఆస్క్ ఆన్ దిస్ నంబర్, ఫైన్. సో థ్యాంక్ యూ సో మచ్.